ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఝలకిచ్చారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. ఈ నెల 12 నుంచి ఏపీ వ్యాప్తంగా అద్దె బస్సులను ఆపివేయాలని నిర్ణయించారు. సమ్మె నోటీసును అధికారులకు అందించారు. బస్సులకు చెల్లిస్తున్న రెంట్ పెంచాలని కొన్నాళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. మహిళకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తోంది. రద్దీ పెరగడంతో నిర్వహణ వ్యయం కూడా పెరిగింది. దీంతో నెలకు ఒక్కో బస్కు 15,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఓనర్లు కొన్నాళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఒక్కో బస్కు 5,200 రూపాయలు ఇచ్చేలా ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వ్యవహారంపై అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఊహించని విధంగా 5,200 రూపాయలకు అద్దె పెంచుతూ సర్క్యులర్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు.